వెల్కమ్ టు స్టూడియో ఇన్ తెలుగు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో బట్టబయలైన అవినీతి అక్రమాలు. వైద్య ఆరోగ్య శాఖలో ఒక్కో దానికి ఒక్కో రేటు ఫిక్స్ చేసిన అధికారులు. ఎస్ఆర్ తెరవడానికి 5,000, ప్రొబేషన్ డిక్లరేషన్ కు 15,000, రిటైర్డ్ ఉద్యోగ బెనిఫిట్స్ కు 4,000, ఆఖరికి ప్రసూతి సెలవులకు కూడా 3,000 రూపాయలు వసూలు. కోనసీమ జిల్లా వైద్య ఆరోగ్య కార్యాలయంలో ఏ పని జరగాలన్నా ఒక్కో దానికి ఒక్కో రేటు ఫిక్స్ చేసిన ఉద్యోగులు. జిల్లా అధికారి డిఎంఎన్హెచ్ఓకి ఇవ్వాలంటూ వసూళ్లకు పాల్పడుతున్న కొందరి అధికారులు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో కొందరి అధికారుల అవినీతి బాగోతం బట్టబయలు. సాక్షాత్తు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిక వాట్సాప్ గ్రూపుల్లోనే హల్చల్ చేస్తున్న మెసేజ్లు. ఈ వ్యవహారంలో నాకే పాపం తెలియదంటూ తప్పించుకుంటున్న జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డిఎం మరియు హెచ్ఓ దుర్గారావు. సార్, ఇవి కొద్దిమంది మెడికల్ ఆఫీసర్లు వాళ్ళ మెడికల్ ఆఫీసర్ గ్రూప్లో కొన్ని యాడ్వర్స్, అంటే ఒక క్లర్క్ ఆఫీసులో క్లర్క్స్ ఇలా డిమాండ్ చేస్తున్నారు, మనీ డిమాండ్ చేస్తున్నారు అంటూ వారి గ్రూప్స్లో పెట్టడం జరిగింది. అది తర్వాత కొద్ది మా ప్రోగ్రామ్ ఆఫీసర్స్ నాకు ఫార్వర్డ్ చేశారు. చూసామండి. చూసి ఆ మెడికల్ ఆఫీసర్ని ఎవరైతే గ్రూపుల్లో పెట్టారో ఆ మెడికల్ ఆఫీసర్ని పిలిపించడం జరిగింది. ఒక 3 మెడికల్ ఆఫీసర్లు వచ్చారు. వచ్చిన తర్వాత ఏం జరిగిందని అడిగాను ఫస్ట్. అంటే వాళ్ళు ఇలాగా ఆఫీసులో క్లర్క్స్ కొంత అమౌంట్ డిమాండ్ చేస్తున్నారంటూ అప్పుడు చెప్పారన్నమాట. ఇప్పుడు అలా మీరు ఇప్పుడు చెప్పడం కాదు, మీరు గ్రూపుల్లో పెట్టడం కాదు, అటువంటి ఇప్పుడు అలా అడుగుతున్నప్పుడు నాకైనా మీరు ఒక కనీసం ఓవరాల్గా చెప్పారా, ఒక కంప్లైంట్ రూపంలో ఇచ్చారా అంటే అట్లా ఏం జరగలేదు. ఏదో ప్రోటోకాల్ ప్రకారం ఫస్ట్ నా డిపార్ట్మెంట్లో జరుగుతున్నప్పుడు నాకు కంప్లైంట్ రూపంలో ఇవ్వాలి, అలా కూడా ఇవ్వలేదు, డైరెక్ట్గా ఇలా పెట్టారు. సరే, దీనికి సంబంధించి రిలేటెడ్ క్లర్క్స్ని పిలిపించి వాళ్ళ ముందే క్వశ్చన్ చేయడం జరిగింది. సరే, తనకు ఏదో ఏ పలానా సందర్భంలో మేము ఇంత ఇచ్చామంటూ అతన్ని క్వశ్చన్ చేయడం జరిగింది. అతను దానికి అంగీకరించారు. ఇదండి. అసలు వాళ్ళు మీరు కరప్షన్ చేస్తారని పోస్టింగ్లు వచ్చాయి కదండి, మరి అది డిఎంఎన్హెచ్ఓ ఆఫీసులో అంటూ వచ్చారు. సరే, ఇప్పుడు మీరు అనేది అంటే డిఎంఎన్హెచ్ఓ అంటారు. డిఎంఎన్హెచ్ఓ అంటే ఇట్లా వాళ్ళు అనేది ఏమంటే నా పేరు కూడా చెప్పి డిమాండ్ చేస్తే చేసి ఉండొచ్చు. అదండి, అలాగే చేసి ఉంటారేమో మరి. సాక్షాత్ ఆడియోస్ కూడా వచ్చినాయి కదండి. ఏమండి, మీరు డిమాండ్ చేస్తున్నారని ఆడియోస్ కూడా పెట్టారు కదండి, వాట్సాప్ గ్రూప్లో ఆడియో కూడా పెట్టారు కదండి. రోజుల్లోనే కూడా సెలవు తీసుకోవాలంటేనే కూడా మనీ అడుగుతున్నారు డిఎంఎన్హెచ్ఓ గారు. అలాగే అవుట్ సోర్సింగ్ కానీ పర్మనెంట్ పోస్టులు కూడా ఇంత రేట్ ఫిక్స్ చేస్తారు డిఎంఎన్హెచ్ఓ గారు. నేను ఫిక్స్ చేయటం కదండి. నా ఇప్పుడు ఒక మెడికల్ లీవ్ కానివ్వండి, ఒక మెటర్నిటీ లీవ్ కానివ్వండి, ఏదైనా ప్రాసెస్ కన్సర్న్ క్లర్క్ ప్రాసెస్ చేసి తీసుకొస్తాను నా దగ్గరికి. అది కరెక్ట్గా ఉందా లేదా చూసి అది క్లర్క్తో డిస్కస్ చేసి కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకొని సైన్ చేస్తున్నాం. సైన్ చేసినప్పుడు క్లర్క్ వేస్తుంది ఫైల్ అక్కడి నుంచి మెడికల్ ఆఫీసర్కి వెళ్తాయి. మరి మా బయటికి వెళ్ళిన నేను నా రూమ్లో నేను సైన్ చేసిన తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత మరి ఏం జరిగిందన్నది వాళ్ళిద్దరు పడ్డారు. ఇప్పుడు అదే ఇష్యూ అయ్యింది. నా సమక్షంలో ఏం జరగలేదన్నటువంటి నేను ఎవరి దగ్గర కూడా నేను మరి ఇంకా అలాగే చేస్తారు. అర్జెంటు ఇప్పుడు మెడికల్ ఆఫీసర్స్ వాళ్ళు రిటర్న్కి ఇవ్వమన్నారు. ఇంతవరకు ఇప్పుడు ఆల్రెడీ నాకు కంప్లైంట్ నాతో ఓరల్గా చెప్పి ఒక 3 days అయిపోతుంది. ఇప్పుడు వరకు రిటర్న్ కంప్లైంట్ ఇవ్వలేదు. రిటర్న్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వెళ్ళిపోయిన యాక్షన్స్ ఉంటాయండి. శాఖపరమైన డిసిప్లినరీ యాక్షన్స్ ఉంటాయి. అది ఎవరు దాన్ని ఎంకరేజ్ చేయరు. డెఫినెట్గా యాక్షన్స్ అయితే ఉంటాయండి. నా మీద అలాగే దీంట్లో గ్రూపుల్లో అలాగే ఏం రాలేదండి. ఇప్పుడు క్లర్క్స్ డిమాండ్ చేస్తున్నారు అంటూ వచ్చింది. ఏదో 5,000, 10,000 అట్లా డిమాండ్ చేస్తున్నారంటూ వచ్చింది. అవి చూసాం. వాటిని బట్టి వాళ్ళ మెడికల్ ఆఫీసర్స్ కూడా వచ్చారు కదా, వాళ్ళ ముందే క్లర్క్స్ని అడగటం జరిగింది. నేను ఎవరి దగ్గర డిమాండ్ చేయలేదండి. ఇంకా వాళ్ళు ఎలా పెట్టారో మరి ఇంకా వాళ్ళకే తెలియాలి. పెట్టిన వాళ్ళ మీద అండి రాస్తాం. అది వాళ్ళు ఇస్తారు కదా, అది ఎంక్వైరీ జరుగుతుంది కదా,
కాదని తెలిస్తే వాళ్ళ మీద యాక్షన్స్ ఉంటాయి. అంటే మా హైయర్ అఫీషియల్ తీసుకోవాలి అవి కూడా మా హెచ్ఓడికి పంపిస్తాం. ప్రస్తుతం మీ దృష్టికి వచ్చింది కదా సార్, మీరు ఏ విధంగా తీసుకుంటారు చర్యలు? ఎందుకంటే ఇది ఇప్పుడు లేట్ అవుతుందండి ఇప్పుడు వార్త. అవునండి, ఇప్పుడు అలాగా ఆల్రెడీ నా నోటీసులో పెట్టారు కనుక మెడికల్ ఆఫీసర్స్ వాళ్ళందరినీ ఇక్కడి నుంచి తీసేస్తానండి ఆఫీస్ నుంచి. అటువంటి సిబ్బంది నాకు అవసరం లేదు. అది ఎంతమంది అండి ఇప్పుడు రానివ్వండి, ఆ కంప్లైంట్ ఇవ్వాలి కదా వాళ్ళు, పలానా పేరు పెట్టి పలానా సీట్ అని అంటారు కదా వాళ్ళు, అప్పుడు వాళ్ళు ఉంటుంది. ఇప్పుడు సివియర్ ప్లస్ ఇక్కడి నుంచి అయితే మూవ్ చేసేస్తామండి, తర్వాత ఎంక్వైరీ చేస్తారు. ఆ తర్వాత మన డిసిప్లినరీ యాక్షన్స్ నా పై అధికారి తీసుకుంటారు. సంబంధం లేదంట దానికి ఈ ఇంట్లో పెట్టిన వాటికి అవినీతి ఆరోపణలు, మెటర్నిటీ లీవ్లు కానీ జనరల్ లీవ్స్ కానీ మరి అది ఇప్పుడు నాకు లేదు. మెటర్నిటీ నా లీవ్ నా దగ్గర తీసుకొస్తారండి. నా కింద ఒక మెడికల్ ఆఫీసర్ది నా దగ్గర తీసుకొస్తారు. మెడికల్ ఆఫీసర్ సీట్ చూస్తే క్లర్క్ అది ప్రాసెస్ చేసి తీసుకొస్తారు, నేను సైన్ చేస్తాను. దాంట్లో ఏముంది? డిమాండ్ చేసిన ఎప్పుడైతే డిమాండ్ చేసిన క్లర్క్ని రేపు ఇది జరుగుద్ది, ఏమి ఎంక్వైరీ జరుగుద్ది. దాంట్లో అప్పుడు ఆ ఇచ్చిన వ్యక్తి పుచ్చుకున్న వ్యక్తి కూడా వస్తారు, అప్పుడు ఉంటాయండి యాక్షన్స్. భవిష్యత్తులో ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఇంకా ఇక్కడి నుంచి అందరినీ అబాలిష్ చేస్తామండి, ఇక్కడి నుంచి తీసేస్తాం ముందు. అటువంటి గుమస్తాలు నాకు అవసరం లేదు. నా డిపార్ట్మెంట్లో అట్లాంటివి జరగటానికి లేదు. ఎవరు నేనే రాస్తాను స్వయంగా. ఇప్పుడు ముందు మెడికల్ ఆఫీసర్ రానివ్వండి, వాళ్ళు రిటర్న్ కంప్లైంట్ తీసుకొని రానివ్వండి. వచ్చిన తర్వాత నేను డిసిప్లినరీ యాక్షన్స్ రాస్తాను. డిఫరెంట్ యాక్షన్స్ కూడా ఉంటాయి. మీకు తెలియకుండానే పోస్ట్ మరి చేసుకున్నాను. వాళ్ళు ఇప్పుడు అసలు ఒక వ్యక్తి ఎందుకు ఇవ్వాలండి? అక్కడ క్లర్క్ ఉన్నారు, దేనికోసం నియమించబడ్డాడు ఆ క్లర్కు? ఆ సర్వీస్ మ్యాటర్స్ అని తను చూడాలి. దానికి ఈయన డిమాండ్ చేయడం, ఆయన ఇవ్వటం. ఎవరు ఇవ్వమన్నారండి? పోనీ మీ క్లర్క్ ఇలా అడుగుతున్నారని నాకు చెప్పాలి కదా, ఒక కంప్లైంట్ ఇవ్వాలి కదా. ఇదంతా ఒకవైపు ఈ విధంగా ఉంది, ఒకవైపు ఏమో ఇంకా ఆఫీస్ మీద కొంత మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కొంత. ఎవరైతే తీసుకున్నారో ఆ తీసుకున్న క్లర్క్స్ మాత్రం డెఫినెట్గా యాక్షన్ ఉంటుందండి. అది ఎవరు సమర్థనీయం కాదు, సమర్థించరు కూడా. క్లర్క్ పాల్పడుతున్నారండి అన్ని మెడికల్ ఆఫీసర్లు వచ్చారు ఇప్పుడు. మరి అది తీసుకొస్తే కనుక ఎంక్వైరీలు తేలుతాయండి. చేసి ఉండొచ్చు, మన పేరు వాడుకున్నారేమో. మెడికల్ ఇప్పుడు ఒక క్లర్క్ ఇలా డిమాండ్ చేస్తున్నప్పుడు డాక్టర్స్ నాతో చాలా ఇదిగా ఉంటారండి.